గులాబీ పార్టీ తన స్ట్రాటజీని మార్చుకునేలా ఉంది. అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునేలా ఆలోచనలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం గట్టి కసరత్తే చేస్తోంది కారు పార్టీ. ఇప్పటికే ఉప ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిన బీఆర్ఎస్ అక్కడి బలమైన ఓటు బ్యాంక్ పై కన్నేసింది. వరుస సమావేశాలే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారు స్టీరింగ్ ఎటు తిరగబోతోంది? ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీట్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మొత్తం 3,94,886 మంది ఓటర్లున్నారు. వీరిలో ముస్లిం ఓట్లే 1,23,000 ఉండడం చెప్పుకోదగ్గ విషయం. జూబ్లీహిల్స్ లో గెలుపు గుర్రం ఎక్కాలంటే తప్పకుండా ముస్లిం ఓట్లు రాబట్టుకోవలసి ఉంటుంది. దేశంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్ నియోజకవర్గ పునర్విభజనతో కొన్ని నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అందులో నుంచే 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దివంగత మాజీ మంత్రి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి తన సమీప ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ని ఓడించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన గోపీనాథ్ 2023 ఎన్నికల దాకా వరుసగా 3 సార్లు విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన ఇటీవలే గుండెపోటుతో కన్నుమూయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పేద ముస్లింలు నివసించే బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, షేక్పేట వంటి డివిజన్లు దీని పరిధిలోకే వస్తాయి. ఈ నేపథ్యంలో ఈసారి మైనారిటీ అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ ఆప్షన్ పెట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కారు పార్టీ సిద్ధంగా ఉంది. అందుకు 2 ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించింది. ఇందులో దాసోజు శ్రవణ్ కుమార్ ఒకరైతే మరొకరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. చెరి 3 డివిజన్లు వారీగా బాధ్యతలు చూస్తున్నారు. ఇందులో వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పోచంపల్లి నేతృత్వంలో పార్టీ పకడ్బందీగా సర్వే చేయించిందనే ప్రచారం జరుగుతోంది. ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై 4 టీమ్స్ నుంచి ఖచ్చితమైన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుందట పార్టీ అధిష్టానం. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తే 43% ఓట్లు సాధిస్తుందని సర్వే రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో సిట్టింగ్ సీటుని ఖచ్చితంగా గెలుచుకునేందుకు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానిపై పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది. దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, రావుల శ్రీధర్ రెడ్డి, పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు ప్రాథమికంగా పరిశీలించినట్టు సమాచారం. అయితే అభ్యర్థి విజయానికి మైనార్టీల ఓట్లు కీలకం కావడంతో ఆలోచనలో పడిందట గులాబీ అధిష్టానం. ఆ సామాజిక వర్గానికే చెందిన బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేస్తోందని సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ భవన్లో మైనార్టీ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరేవో అన్నట్టు తయారైంది. దీంతో ఎవరికి వారు తీసిపోకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలిచే అభ్యర్థి కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. దీంతో కంటోన్మెంట్ అనుభవంతో కారు పార్టీ ముందే జాగ్రత్త పడుతోంది. అన్ని కోణాల్లో ఆలోచించి గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ బరిలో దించాలనుకుంటోంది.